సింహశతకము. పచ్చి చర్మపు తిత్తి పసలేని దేహంబు లోపలానంతట రోయరోత నరములో శల్యముల్ నవరంధ్రముల రక్త మాంసపు కండల మైల తిత్తి పలుపైన ఎండవానల కోర్వదింతైన దాలలే దాకలీ దాహములకు సకల రోగములకు సంస్థానమయ్యుండు నిలువనస్థిరమైన నీటి బుగ్గ పొందెలో నుండి ప్రాణముల్ పోయినాక కాటికే గాని కొరగాదు గవ్వకైన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత ధూరా. శోభామయమగు ధర్మపురమున వసించువో నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పారద్రోలువాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, పచ్చి చర్మముతో మూతవేయబడిన సారహీనమైన ఈ దేహము లోపల అంతా దుర్గంధమే. నరములు, ఎముకలు, రక్త మాంసాదులతో కండలతో నిండిన 9 రంధ్రముల మురికి సంచి. ఎండవానలకు ఓర్చుకోలేదు, ఆకలి దప్పులకు తాళలేదు. ఈ దేహం వ్యాధుల సంస్థానము, నీటి బుడగవలే అస్థిరము. శరీరములోని ప్రాణాలు పోగానే కాటికి కదిలిపోవడమే గాని చిల్లి గవ్వ సాటి విలువ కూడా చేయదు ఈ శరీరం. ఉండి కంపు కొట్టడం, పోయి పొగసూరిపోవడం, ఇదే కదా దేహం. బ్రతికినప్పుడు కంపుతో కొరుకుతుంది, చచ్చినప్పుడు కుళ్ళుతూ మాయమవుతుంది. ఉండి సుఖం లేదు, పోయి సుఖం లేదు. అందుకేనేమో ముందు గొయ్యి వెనుక నుయ్యి అనేటువంటి సామెత వచ్చింది అని ఈ పద్య భావము. ధన్యవాదములు.